హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈ రోజు మనకి సైనిక్ స్కూల్ వెబ్సైట్‌లోని ఇంతవరకు సైనిక్ స్కూల్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేసుకోలేదో వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఆ ట్యాబ్ ఓపెన్ అవ్వటం అయితే జరిగింది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా మనకి సో ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకొని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉంటది. లాస్ట్ మంత్ 28వ తేదీన మనకి క్లోజ్ అనేది అయిపోయింది కదా! మళ్ళీ మనకిచ్చాడు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సైనిక్ స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదన్నమాట. అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకోకపోయినట్లయితే తర్వాత స్కూల్ చాయిస్ ఏదైనా ఆప్షన్ ఉంటుందో అది మనం పెట్టుకునే అవకాశం అనేది ఉండదు. స్కూల్ అడ్మిషన్స్ అనేవి మనకి జరగవన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్కరు ఎవరైతే మిస్ అయ్యారో మీరు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ చాయిస్. ఏదైతే మనకి ఏ స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలి ఏంటనే అది స్కూల్ చాయిస్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది కదా! మరొక 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు మనకి పొడిగించారు కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, అలాగే ఇంతవరకు స్కూల్ చాయిసెస్ అనేవి తీసుకున్న వాళ్ళు మీకు ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. మళ్ళీ మీరేంటంటే స్కూల్ చాయిసెస్ అనేవి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కూడా చేసుకోవడం మర్చిపోవద్దమ్మా. 3 రోజులు మాత్రమే టైం అనేది ఉంది. అయిపోయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనకి స్టార్ట్ అయ్యేవి అయిపోతాయి. ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఎడిట్ చాయిస్ అనేది ఆగిపోయిందంటే మాత్రం మళ్ళీ మీరు ఏదైతే స్కూల్ చాయిస్ అనేది ఆప్షన్ ఉంటుందో అది మీరు పెట్టుకోలేరనమాట. ఫర్దర్‌గా మీరు సైనిక్ స్కూల్స్‌లో జాయిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. ఓకేనా? క్లియర్‌గా మీకు అర్థమైంది కదా! మళ్ళీ చాలామంది కొన్ని డౌట్స్ అనేవి అడుగుతారండి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. నేను చాలా సార్లు, చాలా వీడియోలో చాలా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అయినా అడుగుతున్నారు. వీడియో చివరిలో ఎందుకోసం చేసుకోవాలి అనే విషయం గురించి నేనేంటంటే మొత్తం ప్రెజెంటేషన్ అనేది చూపించడం అయితే జరిగిందనమాట. సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ పోర్టల్‌లోనే. అది వీడియో ఎండింగ్‌లో వస్తుంది చూడండి. ఇంకా దాని గురించి అర్థం కాకపోయినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ సైనిక్ స్కూల్‌కి సంబంధించిన స్కూల్ చాయిస్ వీటి గురించి కూడా చాలామంది చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు. సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి మంచి మార్కులు వచ్చిన తర్వాత మనకి ఏదైనా స్కూల్స్ అనేవి చాయిస్ తీసుకునేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సైనిక్ స్కూల్ ఏదైతే స్కూల్ చాయిసెస్ అనేవి ఉంటాయో మనం అంటే ఏంటంటే మనం ఏ స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలి అనేది మనకి ఒక మైండ్‌లో ఉన్నట్లయితే వాటి గురించి మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ ఉండే సమస్య ఏంటంటే సైనిక్ స్కూల్స్‌కి సంబంధించి చాలా మంది పేరెంట్స్‌కి కానీ బయట ఉన్న వ్యక్తులకు కానీ ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళకి కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి కానీ అసలు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్‌గా తెలియదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 33 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. సుమారుగా మనకి 80 వరకు ఓకేనా న్యూ సైనిక్ స్కూల్స్ 75, 80 వరకు మనకి న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి మనకున్నాయి. గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కొంతమంది నార్త్ ఇండియా వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ అట్ ద సేమ్ టైం మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే 9 సిస్టర్స్ ఓకేనా 9 మనకి స్టేట్స్ అనేవి 9 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి మనం మినహాయించినట్లయితే మిగతా ఇండియాలో ఎక్కడైనా సరే మనకి ప్రాబ్లం అనేది ఉండదు. చాలా మంది సౌత్ ఇండియా వరకు తీసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇది చాలా క్లియర్. అయితే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్‌లో ఎంతమందికి సీట్స్ అనేవి వస్తాయి? ఒక 250 మార్కులు దాటి లేదా ఒక 245, 240 వరకు కూడా మనకి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్‌లో సీట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది మనకుంది. కాకపోతే 240 కన్నా మనకి తక్కువ మార్కులు అనేవి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనేవి చూస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళే అవకాశం మాత్రం ఉంటుంది. గవర్నమెంట్ అనేది మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉండవు. తెలంగాణ స్టేట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా సేమ్ అమ్మ 260 మార్కులు దాటొచ్చినా సరే మనకి గవర్నమెంట్ సీట్స్ అనేవి వచ్చే అవకాశం చాలా తక్కువ. మ్యాక్సిమం అనేది ఉండదు. 260 దాటితే తప్ప మీరు వాటి గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఇప్పుడు మనం ప్రైవేట్ సైనిక్ స్కూల్స్‌లో ఏవైతే 80 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 80 పైన మనకున్నాయి. ఈ స్కూల్స్ ఏ విధంగా చూస్ చేసుకోవాలంటే అన్ని స్కూల్స్ కూడా మనకి గత 4 సంవత్సరాల నుంచి ఈ ఇయర్ కూడా చాలా స్కూల్స్ అనేవి మనకి లిస్ట్‌లోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ స్పాట్ రౌండ్‌లో కూడా మనకి ఇంకా కొన్ని స్కూల్స్ అనేవి యాడ్ అనేవి అవుతాయన్నమాట. ఓవరాల్‌గా మనకి ఈ సంవత్సరం ఈ కౌన్సిలింగ్ స్పాట్ కౌన్సిలింగ్ మొత్తం అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక 130 పైన స్కూల్స్ మనకి రావటం అయితే జరుగుతుంది.
అయితే ఇందులో మనకి సుమారుగా మనకి 90 స్కూల్స్ అనేవి వచ్చేస్తాయి. మొత్తం రౌండ్స్ అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి. 90 స్కూల్స్‌లో కూడా అసలు మనం జాయిన్ అవ్వటానికి ఎన్ని స్కూల్స్ అనేవి బావుంటాయి అనే విషయానికొచ్చినట్లయితే ఒక 10, 12, 13 స్కూల్స్ వరకు ఏంటంటే పిల్లలు జాయిన్ అవ్వటానికి బావుంటాయన్నమాట. అక్కడ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అనేవాళ్ళుంటారు. గవర్నమెంట్ సైనిక్ స్కూల్‌తో పాటు మనకి పోటీ పడే స్థాయిలో ఉండే స్కూల్స్ అనేవి, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనేవి ఒక లిస్ట్‌లో ఏవైతే ఇన్ని స్కూల్స్ అనేవి ఉన్నాయో అన్నిట్లో మనకి 10-13 వరకే ఉంటాయి. ఇలాంటప్పుడు మీకు స్కూల్స్‌కి సంబంధించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది లేకపోయినట్లయితే తప్పుడు చాయిసెస్ అనేవి తీసుకునే అవకాశం అనేది ఉంటది. ఎందుకంటే మనకి మంచి స్కూల్స్ తక్కువున్నాయి. ఏవైతే మనం జాయిన్ అవ్వటానికి అస్సలు పనికిరాని స్కూల్సే చాలా ఎక్కువున్నాయి కాబట్టి అక్కడ వన్స్ ఒకసారి అడ్మిషన్ అనేది అయిపోయిందంటే ఒక్కొక్కసారి మీరేంటంటే సాక్రిఫైస్ అనేది చేయాల్సి అనేది ఉంటది. లేకపోతే సంవత్సరం మొత్తం కూడా మీరు చాలా ఇబ్బంది పడవలసి అయితే ఉంటుంది. స్కూల్ చాయిసెస్ దగ్గరికొచ్చేటప్పటికి మీకుండేది ఒకటే ఆప్షన్. అయితే మీరు ఏదైతే ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ అనేది తీసుకున్నారో, ఆ ఇన్‌స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళండి. లేదా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయించుకోండి. లేదా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి వాళ్ళు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అనేది అవ్వండి. ఎందుకంటే ఒక 1 ఇయర్ నుంచి అట్‌లీస్ట్ మీరు ఒక 1 ఇయర్ నుంచో, ఒక 5 మంత్స్ నుంచో వాళ్ళతో మీకు ఒక మంచి ర్యాపో అనేది ఉంటది. మీ పిల్లాడి గురించి గానీ, మీ గురించి గానీ మంచిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. మీరు ఎటువంటి స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలి ఏంటనేది వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తది కాబట్టి మీకు మంచిగా సజెషన్స్ అనేవి వాళ్ళు ఇచ్చే అవకాశం అనేది ఉంటది. కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలా ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఏ స్కూల్స్ మంచివి, అసలు స్కూల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు మా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ విధంగా అప్లై చేయడం జరిగింది. ఒకసారి చూడండి అనేది పంపిస్తే కొంతమంది ఏంటంటే 120 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 115, 111 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి పెట్టేస్తున్నారు. లేకపోతే 33 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి పెట్టేస్తారు. లేకపోతే అసలు స్కూల్‌లో మినిమమ్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయో లేవో అటువంటి స్కూల్స్‌కి పెడుతున్నారు. కొన్ని అయితే మరీ దారుణంగా హాస్టల్స్ ఫెసిలిటీస్ లేని స్కూల్స్ కూడా పెట్టేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టేట్స్ అనేవి లైన్‌గా రాసుకొని ఆ స్టేట్స్‌లో ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా లైన్‌గా పెట్టుకెళ్ళిపోతున్నారు. అసలు స్కూల్స్‌లో మనకి అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయా లేదా? టీచర్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఆ స్కూల్ యొక్క హిస్టరీ ఏంటి? అట్ దట్ సేమ్ టైమ్ ఆ స్కూల్‌లో హాస్టల్స్ ఫెసిలిటీ ఉందా లేదా? లేకపోతే ఆ స్కూల్‌లో ఇంతకుముందు మనకి ఎన్‌డీఏకి సంబంధించి ఎంతమంది విద్యార్థులు వెళ్తున్నారు? వీటికి సంబంధించి ఎన్‌డీఏకి సంబంధించి మీకు క్లారిఫికేషన్ సరిగ్గా లేకపోయినా రిమైనింగ్ వాటి మీదైనా సరే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మీద మినిమమ్ అవగాహన అనేది ఉండాలి. లేకపోయినట్లయితే చాలా కష్టం. ఇది ఎలా వస్తది? ప్రీవియస్‌గా మీ యొక్క స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. కొన్నిసార్లు అంటే ఫిజికల్‌గా మీరు అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తదనమాట. అదృష్టం మన యొక్క స్టూడెంట్స్ అనేవాళ్ళు సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్‌లో కూడా ఉన్నారు. అన్ని స్కూల్స్‌కి సంబంధించి కూడా గత 4 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉంది. ఏ ఇయర్‌లో వాళ్ళు ఏమేమి చేస్తారు, ఎలా వాళ్ళు రన్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉంది. ఓకేనా? మీకు మీ యొక్క ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ స్కూల్ ప్రిఫరెన్స్ అనేవి సరిగ్గా వాళ్ళు పెట్టలేకపోయినట్లయినా సరే, మాకు మీరు కాంటాక్ట్ అనేది అయితే మేము మీ యొక్క మార్క్స్‌ని బట్టి ఓకేనా? అండ్ మీ యొక్క ఏదైతే డొమిసైల్ మీరు ఏ ఏరియా నుంచి అటెండ్ అనేది అవుతున్నారు, మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మేము అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట. మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా చూసుకొని అప్లై చేసుకోవాలి. 3 విషయాలు కూడా చూసుకొని అప్లై చేసుకోవాలి. అది అబ్బాయా, అమ్మాయా, అండ్ ఏ స్కూల్‌లో మనకి అడ్మిషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆ స్కూల్ యొక్క హిస్టరీ ఏంటి, వాటి గురించి చూసుకొని అప్లై చేసుకోవాలి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అప్లై చేయించండి. లేకపోయినట్లయితే మాకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఇంటర్నెట్ సెంటర్‌లకి వెళ్ళండి. మీకు కంప్లీట్‌గా అవగాహన ఉంటే మీ ఓన్ హ్యాండ్స్‌తో మీరు రీసెర్చ్ చేసుకొని మీరు క్లియర్‌గా రీసెర్చ్ చేసుకొని మీ యొక్క ఓన్ హ్యాండ్స్‌తో మీరు అప్లై చేసుకుంటేనే ఇంటర్నెట్ సెంటర్‌ల దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్‌లో ఉన్న వ్యక్తికి అప్లై చేయండి అని ఇచ్చారంటే మాత్రం వాళ్ళు నచ్చినట్టు ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు. మీ దగ్గర నుంచో ఆ ₹100 ఎంతో కొంత వాళ్ళు తీసుకుంటారన్నమాట ఫీజు. దానివల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అనేది అవ్వాల్సి అనేది ఉంటది. అటువంటి పని అయితే చేయొద్దు. ఖచ్చితంగా అయితే మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. లేదా మేము మీకు హెల్ప్ చేస్తాము. పెయిడ్ సర్వీసెస్ చేస్తాము. ఫ్రీగా చేయట్లేదు.
సో ఇంకొకటి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది సిస్టమ్ ముందు కూర్చొని సార్ మేము సిస్టమ్ ముందు కూర్చున్నాము, ఏవైతే అప్లై చేయాలో లిస్ట్ చెప్పండి, ఒక్కొక్కటి నేను అప్లై చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది రోడ్గా మాట్లాడుతున్నారు. సో దయచేసి అలా చేయొద్దండి. అవి ఎందుకు చెప్పరు, మీరు చెప్పడానికే ఉన్నారు కదా అనేసి అన్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. అలా చేయటం వల్ల ఏంటంటే నార్మల్గా కాల్స్ అనేవి, ఎవరైనా డౌట్స్ అనేవి, చిన్న చిన్న డౌట్స్ అనేది కాల్ చేసే వాళ్ళ మీద కూడా మేము పాజిటివ్గా రెస్పాండ్ అనేది అవ్వలేని పరిస్థితి అనేది అయిపోతుంది అనమాట. దయచేసి అలా చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించండి, అండ్ లిస్ట్ అనేది ఏదో ఉందో నేను రాసుకుంటాను చెప్పండి ఫోన్ చేసి అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో అటువంటిది కూడా చేయొద్దు. ఎందుకోసం అంటే లిస్ట్ అనేది ఒక 11-12 స్కూల్స్ ఉంటే వాటి గురించి చెప్పేస్తాము, అండ్ వాటి గురించి డౌట్స్ అడుగుతుంటారు. అలా అడిగేటప్పుడు ఏంటంటే అదే కాన్వర్జేషన్ ఒక 5 to 10 minutes అనేది అయిపోతుంది, కొన్నిసార్లు 15 minutes అనేది అయిపోతుంది. ఈ టైంలో అవసరమైన విద్యార్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు సఫర్ అనేది అవుతారు అనమాట. ఎందుకంటే ఎక్కువ లిస్ట్ అనేది ఉంది, నైట్ 11-12 వరకు కూడా అప్లై చేస్తున్నాం అనమాట. సో మా స్టూడెంట్స్ 200 మంది ఉన్నారు, వాళ్ళు అవ్వాలి, అట్ దట్ సేమ్ టైం బయట వాళ్ళు అవ్వాలి. సో దయచేసి చాలా తక్కువ టైం మాకు ఉంటుంది, మీకు తెలిస్తేనే మీరు అప్లై చేయండి, లేకపోతే మాకు ఇచ్చేసేయండి, లేదా మీ యొక్క ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోండి. అంతే తప్ప దయచేసి ఫోన్ కాల్స్ చేసి అలా హెరాస్ చేయొద్దు మమ్మల్ని. సో మిమ్మల్ని కోరుకునేది అది ఒక్కటే, ఓకేనా. సో లాస్ట్లో రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూడండమ్మా, సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ అనేది మీకు ఎలానో ఉంటుంది, పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ అనేది క్రియేషన్ అనేది మీకు అవ్వదన్నమాట, ఓకేనా. సో ఇది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. అప్లై చేసినప్పుడు నాకు పాస్వర్డ్ ఉందంటే అది కుదరదు. ఇది సైనిక్ స్కూల్ వెబ్సైట్కి సంబంధించి. అయితే మనకి పాస్వర్డ్ లేదని చెప్పి సో ఫర్గట్ పాస్వర్డ్ అనేది మనం ట్రై చేద్దామనేసి అనుకునేటప్పుడు ఏంటంటే, అప్లికేషన్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే ఇక్కడ చాలా క్లియర్గా వాడు ఇచ్చేస్తాడు, మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వలేదని చెప్పి, కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇస్తాడు అనమాట, ఓకేనా. సరే, ఇప్పుడైనా మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. సో మన యొక్క అప్లికేషన్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మనకి వెరిఫై చేసుకుందామని చూసేటప్పుడు ఏంటంటే మనకి ఎర్రర్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. సో రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ అని అయిపోయింది. ఇంకా అంటే మనకు ఒకసారి వన్స్ రిజిస్ట్రేషన్ ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకోండి, సో మనకి ఈ సైనిక్ స్కూల్ ఏదైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందో, సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లోని మనం స్కూల్స్కి అప్లై చేసుకోవటానికి అనేది అవ్వదు. స్కూల్స్కి అప్లై చేసుకోకపోయినట్లయితే మనకి అడ్మిషన్స్ అనేవి సైనిక్ స్కూల్స్లోని అవ్వవు. అందుకోసమే మనం ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించి ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రోజటి నుంచే మనకి సైనిక్ స్కూల్ రిజిస్ట్రేషన్ ట్యాబ్స్ అనేవి 3 days మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనేది రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సార్ మేము అప్లై చేసేటప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ పనిచేయదంటే పనిచేయదు. సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అనేది వేరే, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే తర్వాత మీరు స్కూల్ ప్రిఫరెన్స్ అనేవి పెట్టుకోగలుగుతారు. మీరు నెక్స్ట్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకొని అడ్మిట్ అవ్వటానికి అనేది అవుతుంది, ఓకేనా. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు చెప్పలేరు.